నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎనాలిసిస్. దేశవ్యాప్తంగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యమంటూ ఒకవైపు మోదీ అమిత్ షా ద్వయం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. 400 స్థానాల టార్గెట్గా ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో చురు ఎంపీగా ఉన్న రాహుల్ కసియాన్ తన పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరటం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ ఎందుకు అలా చేశారు? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాహుల్ 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ గెలుపొందారు. అయితే చురులో ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకాలన్నీ తానే ముందుగా ప్రజలకు అందే విధంగా చేసేవాడినని, అలాంటి నాకు ఈసారి బీజేపీ టికెట్ ఎందుకు నిరాకరించిందో అర్థం కావట్లేదంటూ కూడా చెప్పాడు. అదేవిధంగా తనకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూనే తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీలో చేరారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ప్రభావం చూపబోతుందనేదే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలో ఉంది. మరోవైపు గత 10 ఏళ్లుగా అక్కడ బీజేపీ ఎంపీగా అక్కడ వాళ్ళు రాహుల్ కుటుంబం అంతా కూడా అక్కడ బీజేపీ ఎంపీగా సేవలు అందిస్తోంది. సో ఈ నేపథ్యంలో చాలా పట్టున్న రాహుల్ ఇప్పుడు పార్టీ మారడంతో అక్కడ ఎంపీ స్థానం ఎవరు గెలుచుకుంటారనేది తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తనకి టికెట్ నిరాకరించడంతోటే తను కాంగ్రెస్‌లో చేరుతానని రాహుల్ చెప్తున్నారు. మరి బీజేపీ ఏ విధంగా తీసుకుంటుందో, ఎన్నికల్లో ఏ వ్యూహాలతో ముందుకెళ్తుందో చూడాలి. ఇది ఇవాల్టి అనాలిసిస్.